అందరికీ నమస్తే. నేను మీ కొత్తపల్లి సతీష్. ఏదైతే సాని కొంపలు తిరిగి వచ్చి సామెతలు చెప్పినట్టు ఈ మల్లిగాడు వాడో బ్లాక్ మెయిలరు, వాడు దొంగ, వాడు చేసే లంగ పనులన్నీ ప్రతిదీ మేము ఎవిడెన్స్ పెడుతుంటే బట్ట కాల్చి మీద వేసినట్టు ఒకటే వీడియోని పట్టుకొని ఆ వీడియోనే మన దొంగ ఛానల్ ప్లే చేసి ఆడపిల్లని ఏదో చేస్తే కొట్టినంటాడు. మళ్ళీ అదే వీడియో ఆ ఛానల్ వేసి ఏదో కాలేజ్ సీట్ ఇప్పిస్తా అని ఇప్పినది కొట్టిన అంటాడు. మళ్ళీ మన తొత్తులతోని మన మోచేతి నీళ్ళు తాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఏదో 200 మంది కూడా లేనటువంటి సబ్స్క్రైబర్ లేనటువంటి ఛానళ్ళ మళ్ళీ ఆ వీడియో పెట్టి జాబ్ ఇప్పిస్తా అని ఇప్పకపోతే దాడి చేసిరని. అరే నీ మాట అసలు నీకైనా సోవిన్ నాదరా లంగగా అసలు నువ్వేం తెలివి ఉన్నాదరా నీకు ఇంతనన్నా? అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు బట్ట కాల్చి మీ వేసే వ్యవహారం తప్ప ఏదన్నా కరెక్ట్ ఉన్నదిరా మళ్ళీగా నీ దగ్గర? ఒక్కసారి ఆలోచించుకోరా. మళ్ళీ ఆడవాళ్ళంటే మా గౌరవం రే, ఆడపిల్ల మ్యాటర్ అని చెప్పి మేము దాన్ని ఎక్కడ కూడా మేము రిటర్న్గా మేము దాని మీద ఎలాంటివి కూడా పోకుండా, అంటే ఆడపిల్ల అని మాకు ఆడపిల్లని గౌరవించే వ్యవస్థ తెలుసు కాబట్టి, మేము ఆడవాళ్ళంటే గౌరవం ఉన్న వాళ్ళం కాబట్టి దాన్ని మేము ఎక్కడ కూడా దానిపైన మేము కంప్లైంట్ చేయడం కానీ అలాంటి చేయలేదురా. నీ భావత మొత్తం తెలుసు. అరే నీ ఊరికి పోతే నీ భావత మొత్తం తెలుసు. నువ్వు పెళ్లి చేసుకునే ఇవ్వడం ఎట్లనో కూడా తెలుసురా. నువ్వు ఆడపిల్లని వాడుకొని చెప్పు దెబ్బలు తిని చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు మాకు చెప్తావురా మళ్ళీగా? ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. నీ పాలోళ్ళు అందరు కలిసిపోయి బట్లాడి నీ పెళ్లి చేసిర్రా. ఇక మా నోరు తెరిపాకరా. రే మా నోరు తెరిస్తే నువ్వు పబ్లిక్ లో తిరగలేవు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇదే లాస్ట్ హెచ్చరిస్తున్నా. ఏదైనా చెప్పేది ఉంటే జెన్యూన్గా నిజంగా జరిగింది అయితే చెప్పురా. అన్ని అబద్ధాలు మాత్రం బంద్ చేయరా మళ్ళీగా. ఇది వార్నింగ్, గుర్తుపెట్టుకో. నీ చెంచాలకు నీకు నేను ఇస్తున్నటువంటి వార్నింగ్.